హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లా కడప లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,92,941 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గానికి విలక్షణ చరిత్ర ఉంది. ఈ సెగ్మెంట్లోని కొన్ని ప్రాంతాలలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రక్కసి జడలు విప్పింది. కడప జిల్లాలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కమలాపురం కూడా ఒకటి. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రెడ్డి సామాజిక వర్గాందే ఇక్కడ ఆధిపత్యం. పార్టీ ఏదైనా సరే గెలిచేది మాత్రం రెడ్లే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్లూరు వీరశివారెడ్డి, టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి ఓ సుబ్బారెడ్డిలపై పోటీ చేసి 4,163 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిలపై పోటీ చేసి 5,345 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై పోటీ చేసి 27,333 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మరియు సిపిఐ అభ్యర్థి గాలి చంద్ర మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.